ఎన్నో విషయాల్లో నీ జీవితాన్ని నువ్వు మంచిగా ఉండాలని ఊహించుకున్నావు, ఆలోచించావు, యోచన చేశావు. కొన్ని వ్యతిరేక సంఘటనలు, నీకు అర్థం కాని అయోమయ స్థితుల్లో నువ్వు వెనకబడిపోయావేమో. అయినా దిగులు పడవద్దు. నువ్వు పడిపోయినా లేచి నిలబడతావు. నిలబెట్టే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించావు కాబట్టి. ఆలస్యమైపోయింది, పరుగు పందెంలో నేను పడిపోవటం వల్ల అనుకుంటున్నావేమో. నీ యొక్క చీల మండలికి దేవుడు బలమివ్వబోతూ ఉన్నాడు. నువ్వు వేగముగా పరిగెత్తబోతున్నావే యేసు నామములో. ఆలస్యమైంది వివాహం, ఆలస్యమైంది ఇల్లు కట్టుకోవటం, ఆలస్యమైంది. అయ్యో బిడ్డకి కూడా కనటానికి ఇంకా రెండవ సంతానం కలగలేదని సర్వసాధారణంగా కొన్ని విషయాలను గుర్చిన చిన్నవే గానీ నీ గుండెల్లో చాలా అలజడి రేపుతూ ఉంటాయి. అవి పెద్ద సమస్యలేం కాదు ఎదుటోళ్ళకి చెప్పుకుందామంటే, అయినా నీకు మాత్రం అది కంట్లో నలుసులాగా నీకు బాధగానే ఉంటూ ఉంటుంది. ఆలస్యం అనుకుంటున్నావు కదా, నీకన్నా ముందుగా వెళ్ళిపోయారు చాలా మంది అనుకుంటున్నావు కదా, నీకన్నా ముందుగా వివాహాలైపోయి పిల్లలు కలిగి స్థిరపరచబడ్డారనుకుంటున్నావు కదా, నీకన్నా ముందుగా ఉద్యోగాలు వచ్చేసి స్థిరపరచబడ్డారని సమవయస్కులు అనుకుంటున్నావు కదా. నో వరీస్, దిగులు పడొద్దు దేవుని బిడ్డ. నువ్వు దేవుని యొక్క రెక్కల చోట్న శరణుజొచ్చిన బిడ్డగా ఉన్నావు. నీవు ఉన్నతమైన శిఖరానికి ఎక్కబోతూ ఉన్నావు యేసు నామములో. ఉన్నతమైన స్థానములో దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఎవరికి అందనంత ఎత్తుగా నీ స్థితిని దేవుడు నూతనపరచబోతూ ఉన్నాడు. ఇంతకాలం నువ్వు అనుభవించిన మనోదుఖము, వేదన కూర్చిన మరుపు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏడవాలన్నా ఏమున్నాయి ఇప్పుడు ఏడవటానికి? నా దేవుడు అంతా నాకు సమాధానము, నెమ్మదిచ్చాడనే రోజు రాబోతుంది దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక.